హాయ్ అండి. శ్రీకాకుళం మేమైతే ఒక ఫంక్షన్ ఉంది, అందుకనే వెళ్తున్నాం అని చెప్పాను కదా. ఇప్పుడైతే ఆ ఫంక్షన్కి అయితే పొద్దున్నే ఇంకా బయలుదేరిపోయాము. నేను మా ఆయన అయితే బుల్లెట్ మీద వీడియో తీస్తున్నానే కానీ ఫోన్ పడిపోతుందేమో అక్కడ గాలికి అనేసి అనుకుంటున్నాను. ఇంకా భయం వేసి ఫంక్షన్ వచ్చేసి ఆదివారము, ఇంకా ఆదివారం పొద్దున్నే వెళ్తున్నాము. ఇంకా శనివారము ఇంక ఈవినింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ వాళ్ళ ఊరికి మా ఊరికి చాలా దూరం అండి, అందుకే ఇంక వెళ్ళలేక. ఇంకా చూడండి సగం దూరం వచ్చాము కదా, ఇంకా టీ తాగకుండా బయలుదేరిపోయాం అనమాట. ఇక్కడైతే టీ తాగాలనిపించింది. ఇక్కడైతే కమలమ్మ కొట్టు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. చాలా మంది కమలమ్మ కొట్టు తెలుసు, మా ఊరు సీది, మా ఊరు రొంపు వలస, మా ఊరు కొమలంపల్లి అనేసి ఇలా కామెంట్ చాలా. కొంతమంది ఏంటంటే ఆ షాప్ మాకు తెలుసు, ఆ షాప్ మా ఫ్రెండ్ దే, మాకు తెలిసిన వాళ్ళదే అనేసి ఇంకొంతమంది కామెంట్. మా అమ్మ వాళ్ళ ఊరికి కొంచెం దగ్గరే అనమాట కమలమ్మ కొట్టు. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి రౌత లక్ష్మీపురము. అమ్మయ్య టీ తాగిన తర్వాత అప్పుడైతే కొంచెం బాగా అనిపించింది అనమాట. నాకు ఒట్టి టీ తాగాలనిపించదు. టీ బిస్కెట్ ఎప్పుడు కానీ టీ తాగేటప్పుడు ఒక 2 బిస్కెట్లైనా ఉండాలి. నేను టీ తాగేసి బిస్కెట్లు అయితే తినేసాను. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. ఇదిగోండి కమలమ్మ కొట్టు నుండి ఇంకా లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే ఇంకా రొంపు వలస, రొమ్దాల, ఇంకా సీది అన్నీ వస్తాయి అనమాట. ఏమంటారు సీది గంగుపేట అని అంటారు కదా, ఆ ఊర్లన్నీ వస్తాయి. నాకు పెద్దగా తెలియదు. నేను ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కువ నేను పుట్టిన తర్వాత హైదరాబాద్లో ఉండడం వల్ల నాకు ఈ ఊర్లు ఏవి తెలియదు అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు కూడా ఒక 10 సార్లు వచ్చి ఉంటానేమో అంతే, ఇంకెక్కువ సార్లు రాలేదు. నా పిల్ల మా అమ్మ వాళ్ళ ఊరు అంత దూరం ఉంటుంది అనుకున్నాను, కానీ ఊరైతే చాలా దూరం అండి. మా అమ్మ వాళ్ళ ఊరు నుండి ఇంకా అక్కడికి ఒక 20 నిమిషాలు ఉంటుంది. బుల్లెట్ మీద వెళ్ళడం వల్ల ఏంటంటే మాకు బాగా కలిసి వచ్చింది టైము. 1:30లో వెళ్ళిపోయాము. ఇంకా ఆటోలో కానీ వెళ్తే 3 గంటల టైం. అసలు నేను ఒక్కదాన్నే రావాల్సింది ఫంక్షన్ కి, కానీ ఇంత దూరం నాకు ఊరు తెలియదు అనేసి నాతో పాటు మా ఆయన నాకు తోడుగా వచ్చారనమాట. నాకు తెలుసులే నువ్వు రాకు అనేసి అని చెప్పాను, కానీ ఇంకా ఊరు వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు అనిపించింది రావడం పనికి వచ్చింది అనేసి. చూడండి ఈ బిర్జీ ఎంతమంది తెలుసు అనేది కమెంట్ చేయండి. ఈ బిర్జి మీద వెళ్ళే ఊర్లు అయితే చాలా ఉన్నాయి కదా, కొమలంపల్లి, రొగడ, ఇవన్నీ ఊర్లు. చాలా ఊర్లు పేర్లు అనేవి నాకు తెలియదు అనమాట. ఇంకా తెలిసిన ఊర్ల వరకే చెప్తున్నాను. చాలా ఊర్లు ఉన్నాయి. చూడండి ముందు రోజే వర్షం పడడం వల్ల చల్లగా వ్యవసాయం పండిస్తున్నారు కాబట్టి, వరిసేను పండిస్తారు కాబట్టి అందరూ పొలాలని దుక్కేసి ఉంచేసారు. ఇంకా ఊరైతే వచ్చేసాము. ఇంకా అక్కడ నుండి చాలా దూరం. ఆయనకి ఊరు తెలుసు కాబట్టి ఎవరికి అడగకుండా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంట్లో అడావిడి చూడండి. లేదు అందరికి పొడి చేద్దాం. అమ్మ మీ అమ్మి సెల్లు చెప్పలేదు. నువ్వు పెళ్లి కూతురు అనుకుంటారా ఏటో, పెళ్లి కూతురు నువ్వు అనుకుంటారు కదా.
చూసారు కదా, ఇంకా పెళ్లి కూతురికి అయితే రెడీ చేసేసారనమాట. ఫస్ట్ శారీ కట్టారు, శారీ కట్టి శారీకి తగ్గట్టు జ్యువెలరీ అయితే వేసారు. అందరం రెడీ అయ్యాము. నేను ఇంక వెళ్ళిన డ్రెస్ తోనే ఉన్నాను అనమాట. ఇంకా హైదరాబాద్ లో మెచ్యూర్ అయింది కాబట్టి అక్కడ స్నానం చేపించేసి ఇంకా ఊరైతే తీసుకెళ్లారు. ఇంకా ఊరు తీసుకెళ్లిన తర్వాత ఇంకా ఫంక్షన్ రోజు గుడికి తీసుకెళ్తున్నారు. ఇంకా పొద్దున్నే అందరు రెడీ అయిపోయారు అనమాట. టిఫిన్లు అయితే ఇంకా ఎవరు తిన్నారో తినలేదో నాకు తెలియదు. వెళ్ళేసరికి టిఫిన్లు రెడీ అయిపోయాయి. ఇంకా శివాలయం గుడి ఉందనమాట. ఇంకా శివాలయం దగ్గరకు వచ్చి ఇంకా పాపతో ఇంకా దీపం పెట్టించేసి ఇంకా వాళ్ళు కూడా పూజ చేపించారు. అందరూ పూజ చేశారు. ఇంకా గుడికి వెళ్ళినట్టు ఉంటుంది, ఇంకా మా పాపతో పూజ చేసినట్టు ఉంటుంది అనేసి ఇంకా పూజ అయితే చేపిస్తామనేసి ఇక్కడికి తీసుకొచ్చారనమాట. బావిలో నీళ్లు తోడి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఇంక తీద్దాం అనుకున్నాను, నా ఫోన్ పడిపోతుందేమో అనేసి ఇంక తీయలేదనమాట. ఇంక వచ్చేసాను. బావి చూశాను, అమ్మో చాలా మీదకే ఉన్నాయి నీళ్లు, వర్షాకాలం కదా మీదకే ఉన్నాయి నీళ్ళు అనుకున్నాను. చిన్న బావి. ఇంకా అందరూ ఇంకా బావి దగ్గర కడుక్కున్నారు. కొంతమంది ఇక్కడ పైపు దగ్గర కడుక్కున్నారనమాట. గుడి అయితే చిన్నగా ఉందనమాట. లోపల ఇదే శివయ్య ఉన్నారనమాట గుడిలో. ఇంకా పక్కన అమ్మవారి గుడి కూడా. ఇక్కడ ఏంటంటే కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు, నీట్ గా ఇంకా స్టిల్స్ తీసుకోవచ్చు అనేసి ఇంక ఈ గుడిలోనే ఇంకా అన్ని అయిపోతాయి అనేసి ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా ఇక్కడికే వచ్చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే ఎప్పటికైనా గుర్తు కదండి. మనకు పెళ్ళయి పిల్లలు పుట్టి మనకు మనవలు పుట్టినా గానీ ఆ వీడియోలు ఉంటే వాళ్ళకి చూపించుకోవచ్చు, మనం చూసుకొని మురిసిపోవచ్చు. ఇంకా నాకు ఏంటంటే నోరు ఏంటంటే తిరగట్లేదు అనమాట. ఇంకా టక్ వాయిస్ ఇస్తుంటే ఇంకా నోరు అనేది తిరగట్లేదు. పొద్దున్నే వచ్చారు కాబట్టి వాళ్ళు ఏంటంటే గుడికి వెళ్ళే టైంకి అందరూ వచ్చారు. ఇంకా అందరితో పాటు ఇంకా నేను కూడా ఇంకా వచ్చేసాను కాబట్టి వాళ్ళతో పాటు గుడికి అయితే వచ్చాను. ఫస్ట్ అయితే వినాయకుడి దగ్గర అయితే దీపం పెడుతుంది. తీసుకుని వెళ్ళిపోండి. నమో రుద్రాయ మహాదేవాయ నమః. చాంద్రమోద్భవస్య తేజస్వినామస్య నమ ఆయురారోగ్య ఐశ్వర్యానుగ్రహం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలభురుసార్థ సిద్ధ్యర్థం ఉమామల్లికేశ్వరాయ. పూజ అయిపోయింది. ఇంకా అందరం కలిసి ఇంటికైతే వెళ్ళిపోయాము. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, గ్రూప్ ఫొటోస్, సింగిల్ ఫొటోస్ అయితే దిగాము. ఇంకా దిగేసి ఇంటికైతే అందరం కలిసి వెళ్ళిపోయాము. ఇంకా నేను సారీ బ్లౌజ్ ముందు రోజే కొనుక్కున్నాను కదా, ఇంకా ఆ బ్లౌజ్ ఆ సారీయే తీసుకెళ్లాను అనమాట. సింపుల్ గానే కట్టుకున్నాను, ఇంకా హెవీగా ఏమి రెడీ అవ్వలేదు. పొద్దున్న వేసుకున్న పైన అలా దువ్వేసి ఇంకా కొంచెం మొహం కడుక్కొని ఫేర్ అండ్ లవ్లీ రాసుకొని బొట్టు అయితే పెట్టుకున్నాను. సారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫుల్ గా తీసుంటే బాగుండేది, కానీ అక్కడ ఎవరు తీయమంటాం చెప్పండి, ఎవరికి తీయమన్నా బాగోదు అనేసి నేను ఎవరికి చెప్పలేదు అనమాట. ఇంకా నేనే అలా సెల్ఫీగా పెట్టుకొని తీసుకున్నాను. నాకైతే సారీ బాగా నచ్చింది. సో షార్ట్ వీడియోస్లో మీకు ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అందరూ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయారు. నేనే లేట్ అనమాట. ఎందుకు లేట్ అంటే ఇంకా అందరూ నాకు చీర కట్టు, నాకు జడయ్యు అని చెప్తున్నారు. దానివల్ల ఇంకా నేను లేట్గా వెళ్ళాను. ఇక్కడైతే ఇంకా భోజనాలు చేసేటప్పుడు ఇంకా వీడియో తీద్దామనేసి తీసాను అనమాట. ఇక్కడ ఏంటంటే చూడండి, స్వీట్లో వచ్చేసి జున్ను పెట్టారు, తర్వాత ఇంకా బిర్యానీ, ఇంకా పెరుగు చట్నీ, ఎగ్ బజ్జీ, ఇంకా చికెన్ కర్రీ, ఆలు కర్రీ, ఇంకా సాంబారు, పెరుగు, వైట్ రైస్ అనమాట. వైట్ రైస్ సాంబారు ఒక దగ్గర ఉన్నాయి, వాటికాడ మేమైతే కొంచెం లాస్ట్ లో తిన్నాం అనమాట. ఎందుకంటే నేను వచ్చేసరికి ఇంకా మా ఆయన అయితే అక్కడ హెల్ప్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇంకా నేను కూడా కాసేపు ఆగాను. ఫొటోస్ అన్ని తీసుకున్నాము. ఫొటోస్ తీసుకున్న తర్వాత తిందాంలే అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా ఫొటోస్ అన్ని ఇక్కడైతే దిగుతూ ఉన్నాం అనమాట. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ముందు రోజే వర్షం పడింది. ఇంకా నెక్స్ట్ రోజు అయితే ఇంకా ఫుల్ గా ఎండ వచ్చేసింది అనమాట. వర్షం పడుతుందేమో, ఇంకా భోజీ ఎలా అవుతుందేమో అనుకున్నాం, కానీ దేవుడి దయ వల్ల వర్షం లేదు, మంచిగా ఎండ వచ్చేసి
చేసింది. తినే మా ఫ్రెండ్ అన్నమాట. ఫోటో దిగుతుంది చూడండి. వాళ్ళు వచ్చేసి బావలు అవుతారు. ఇద్దరు బావలతో ఇంకా అలా ఫోటో దిగుతుంది అనమాట. పక్కన అయితే మేనమామ అయితే మురిసిపోతున్నాడు. ఏంటంటే వాళ్ళకి ఇద్దరు కొడుకులే, వాళ్ళ కొడుకులతో మేనగోడలు ఫోటో దిగుతుంటే ఇంకా మురిసిపోతున్నాడు. మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనే అనమాట. తను అక్కడ నవ్వుతున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మా ఆయన అయితే వచ్చారనమాట. ఇంకా అక్కడ వంటల దగ్గర నుండి వచ్చారు. ఫొటోస్ దిగుదాము, మళ్ళీ చెమట అయిపోతాం అనేసి పిలిస్తే ఇంకా వచ్చారనమాట. వస్తే ఇంకా అందరు ఫ్యామిలీతో ఫొటోస్ అయితే ఇక్కడ చూడండి. నేను మా ఆయన ఒక సైడ్ నిల్చున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన వచ్చేసి మా ఆయన పక్కన నిల్చున్నారు. ఇక్కడ వాళ్ళ అన్నయ్య, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య, వదిన, ఇంకా మెచ్యూర్ అమ్మాయి ఉంది కదా, మెచ్యూర్ అయిన అమ్మాయి ఇంకా మధ్యలో నిల్చుంది. ఇక్కడ మీరు సింగిల్గా తీసుకోండి అనేసి చైర్ మీద కూర్చోబెట్టి మరీ తీసుకున్నారనమాట. ఇంకా ఫొటోస్ తీసుకుంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు చాలా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మరీ మాట్లాడుతున్నారు. నాకైతే చాలా ఇంకా మేమందరం దిగేసాము ఫొటోస్. ఇంకా వాళ్ళు కూడా దిగారనమాట వాళ్ళ ఫ్యామిలీతో. ఇంకా వచ్చిన చుట్టాలు బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా దిగారనమాట. ఇంక ఇక్కడ వాళ్ళకి గుర్తుంటుంది కదా, మన వీడియో తీస్తే మనం తీసినంత వరకే కాదనేసి వాళ్ళు దిగేటప్పుడు కూడా ఇంక తీశాను. ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ వీడియోస్ ఫొటోస్ చూసుకుంటే మనం అంత చిన్నగా ఉన్నాము అని వాళ్ళు కూడా అనుకుంటారు కదా, వాళ్ళ పిల్లలు అనేసి ఇంకా ఫొటోస్ అయితే ఇక్కడ వాళ్ళకి కూడా తీశాను. ఇంకా వాళ్ళందరూ ఫొటోస్ దిగిన తర్వాత మేమైతే భోజనం చేద్దాం అనేసి ఇంకా భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా చికెన్ అవన్నీ చూస్తే ఎప్పటికి తిందాం అన్నట్టు ఉంటుంది, కానీ తినేటప్పుడు మాత్రం అస్సలు తినలేమన్నమాట. ఆ వెండకి ఏమీ తినలేకపోయాము. ఇంకేసుకున్నాము. ఎవరికో వీడియో తీయమంటే ఏం బాగుంటుందిలే అనేసి అలా మేము కొంచెం మా ఆయనకి కొంచెం వీడియో అయితే తీసామన్నమాట. తీసిన తర్వాత కాసేపు మళ్ళీ ఇంకా అమ్మాయికి ఏంటంటే చీర మార్చారనమాట. చీర మార్చిన తర్వాత కూడా మళ్ళీ ఫొటోస్ దింపుదామనేసి ఇంకా ఫొటోస్ అయితే దింపామన్నమాట. అక్కడ వచ్చేసి అమ్మాయికి అయితే ఇంకా పక్కన సింగర్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే ఫుల్గా చెమట్లు అయితే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అటు నుండి ఇటు నుండి ఎండ అయితే వచ్చేస్తుంది. పెద్ద పెద్ద కూలర్లు ఉన్నాయి, కానీ ఆ కూలర్లు ఎంతమంది ఉంటే ఇంకా ఏం గాలి వస్తుంది చెప్పండి. ఇంకా అందుకనే ఇంకా చెమట ఎక్కిపోతున్నాము. ఇంకా అంతే అనమాట. ఇంకా వీడియో పెద్దగా ఏమీ తీయలేదు. ఇంక ఇంటికి బయలుదేరిపోదాం అనేసి మాకు కూడా టైం అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.